చెన్నారెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత ఎలాంటి పథకాలు తీసుకొచ్చారండి? రెండోసారి నేను లేను, రిటైర్ అయినా బై దట్ టైం. అప్పటి వరకే ఆయన సరే ఆయన మీద ఎప్పుడు మరి చెన్నారెడ్డి గారు 150లోనే పాత బస్సులలో కర్ఫ్యూ అంటే అప్పుడు ఇవ్వండి మీ ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఉండే కర్ఫ్యూ. రబీదాబీ కేసు అప్పుడు కర్ఫ్యూ ఉండే. దాని తర్వాత ఈ కమ్యూనల్ ట్రబుల్స్ చాలా ఉండే అప్పుడు. కానీ తర్వాత కర్వ్ అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినాక మొత్తం కంప్లీట్గా పోయినాయి. మళ్ళీ సెకండ్ టైం కూడా లేవు. ఫస్ట్ టైంలోనే ఉండే ఈ కమ్యూనల్ ట్రబుల్స్. సెకండ్ టైం తక్కువ లేవు అసలు. ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినాక కమ్యూనల్ ట్రబుల్ తగ్గినాయి, పూర్తిగా తగ్గినాయి. సార్, రామారావు గారి తర్వాత మరి చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు రిటైర్ అయ్యారు. అంటే మీరు పిబి నరసింహరావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి చెన్నారెడ్డి గారి వరకు మీరు చూశారు. ఇంతమంది చూసిన సీఎంలో ది బెస్ట్ సీఎం ఎవరని మీరు అనుకుంటారు? అంటే అడ్మినిస్ట్రేషన్గా బెస్ట్ సీఎం ఇది వెంగళరావు. ఆయన తక్కువ మాట్లాడేది, అందరి పబ్లిక్ని కూడా కలిసేది, తనతో అవుతుంది లేకపోతే కాదని ఖచ్చితంగా ఊహమే చెప్పేది. ఫైల్స్ కూడా ఎంబడే సంతకాలు అయ్యి వచ్చేది. బెస్ట్ సీఎం, మంచి అడ్మినిస్ట్రేటర్ అండ్ చక్కటి పేరుతో పోయినాడు అతను. అదేవిధంగా డీజీపీ ఎవరండి? వీళ్ళు అందరి దగ్గర 10 మంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తే శివకుమార్ లాల్ గారు, నంబియారు శివకుమార్ లాల్, దాని తర్వాత సలాం ఖాన్ వీళ్ళంతారండి. ఏంటంటే దే ఆర్ ఆల్ హానెస్ట్ పీపుల్ అండ్ ఒక పద్ధతిను వీళ్ళంతా దీంట్లో ఒకరు మంచి ఒకరు చంద్రశేఖర్ వన్ ఆఫ్ ది ఫైన్. అంటే అప్పుడు పోలీసింగ్ ఇప్పుడు పోలీసింగ్ డిఫరెన్స్ ఏమి కనిపిస్తుంది అంటే అప్పుడు పొలిటికల్ ఇంటర్ఫేర్ ఉందా లేదా? ఒక్కటి అండి, అప్పుడు పోలీసింగ్ మీకు ఒక విషయం చెప్తున్నాం. మేము క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు 100 మంది ఆఫీసర్లలో ఎవడో డిజానెస్ట్ ఉండేది. హానెస్టీ ఎక్కువ, ఒక పద్ధతి, డెడికేషన్ ఎక్కువ. ఇప్పుడు పర్సనల్ వర్క్స్ ఎక్కువ. దాని తర్వాత ఇప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది దానికి. అయితే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా అప్పుడు లేదు. మా పని మేము చేసుకుని ఒక ఎమ్మెల్యే మమ్మల్ని గెలవాలంటే అంత తొందరగా గెలవకపోయేది. ఒక ఇన్స్పెక్టర్ నన్ను గెలవాలంటే ఓంకార్ 10 సార్లు 10 మందిని అడిగి టైంకి ఎట్లుందనే వచ్చేది. అటువంటి వాడు ఇప్పుడు ఈవెన్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇంటర్ఫియరెన్స్ మొదలవుతుంది. ఎఫ్ఐఆర్ స్టార్టింగ్ నుంచి ఇంటర్ఫియర్ అవుతుంది. వాళ్ళని చేయనిస్తుండే పని పొలిటికల్ లీడర్సు. ఇది చెన్నారెడ్డి గారి ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి కంటిన్యూస్గా తెలుగుదేశం వచ్చినాక ఇక పెరిగింది, తగ్గలేదు అది. దాన్ని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చాలా అయిపోయింది. కానీ అప్పట్లో పోలీసింగ్ అంటే పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ ఉంటుంది, మంచి ఇమేజ్. కానీ ఇప్పుడు రాను ఆ ఇమేజ్ తగ్గిపోవడానికి కారణం. ఇప్పుడు నేను అదే అన్నా, అప్పుడు మీకు 100 మందిలో ఒకడో ఇద్దరో డిజానెస్ట్ ఉండేది, అంత హానెస్టీ. ఇప్పుడు ఆ హానెస్టీ ఎట్లా అయిపోయిందంటే దానికి ఖర్చులు పెరిగినాయి. అప్పటికి ఇప్పటికీ మేము సైకిల్ మీద టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ నేను సైకిల్ మీద పెట్రోలింగ్ చేసేది. ఇవాళ కానిస్టేబుల్ కూడా మోటార్ సైకిల్ ఏందో వాడు బయటికి రాడు. మేము సైకిల్ మీద కూడా వాడిని రౌండ్ చేయొద్దు, నడిచిపోమ్మనేది ఏరియా. ఎందుకంటే ఏమవుతుందో చూసి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.